సజీవుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఎఫెసీ 2:1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుని వాక్యానికి నీవు చెవియొగ్గిన ఎడల పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తారు. నీ ఆత్మ జీవించినట్లుగా క్రీస్తువారు చేస్తారు. నీవు జీవించువాడవైతే దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి ఉంటావు. నీవు చురుకుదనము కలిగిన వాడవై దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి అనుకుంటావు. దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆశీర్వాదము, దీర్ఘాయుష్షు, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, విద్య, మరేదైనా నీకు కావాలా? ఇవన్నీ దేవుని ఆశీర్వాదంలోనే ఇమిడి ఉన్నాయి. కానీ నీవు దానిని క్రమాన్ని మార్చి లోకం వెంబడి పరిగెత్తుతూ ఉన్నావు. నీవు మృతి చెందావని నీవు మరిచిపోయావు. నీలో ఎలాంటి జీవము లేదు. క్రీస్తువారు నీలో ప్రవేశించేంత వరకు ఎప్పుడైనా నీవు ప్రార్థించావా? విశ్వాసం అనేది వెతుకుతుంది. విశ్వాసం అనేది పరిగెడుతుంది. విశ్వాసము విజ్ఞప్తి చేస్తుంది. విశ్వాసము ప్రార్థన చేస్తుంది. అంతేకాకుండా వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడానికై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అనే విషయాన్ని ఎల్లప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎఫెసీ 2:10. శరీరంలో ఉన్న మృతకణాలన్నీ జీవంలోకి వస్తాయి. హృదయం కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. రక్తము ప్రవహించడం ప్రారంభిస్తుంది. నీ మృతకణాలన్నీ నూతన జీవం పొందుతాయి. నీ హృదయము చెడు రక్తమును బయటకు పంపేస్తుంది. నీ దేహములోనికి క్రీస్తు రక్తము అనుమతించబడుతుంది. రక్తము ప్రాణము. క్రీస్తు వారి యొక్క జీవము నీలో ప్రత్యేకమైన స్వభావాన్ని ఉత్పత్తి చేస్తుంది. నీవు పాపాన్ని ద్వేషిస్తావు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇది ఒక ఈవి. విశ్వాసము క్రియ జరిగిస్తుంది. క్రియలు లేని విశ్వాసము మృతము. ఇది దయ్యము యొక్క నమ్మిక. యేసు క్రీస్తు వారు నిన్ను పిలుస్తూ ఉన్నారు. నీతో పరలోక మహిమ పంచుకోవాలని, పరిశుద్ధులతో ఒకనిగా నీవు ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. నీ స్వీయ స్వభావము చచ్చినట్లుగా నీవు అనుమతించు. నిన్ను నీవే పాతి పెట్టబడడానికి అనుమతించు. నీ భావోద్రేకాలు చచ్చినట్లుగా నీవు అనుమతించు. నూతనమైన ఆశలు, నూతనమైన నిరీక్షణ నీలోకి వస్తుంది. ఇది క్రీస్తు వారి యొక్క నూతన జీవం నుండి నీలోకి వస్తుంది. నీ స్వభావాన్ని ఇది పునర్నిర్మిస్తుంది. క్రీస్తు లేనటువంటి ఓ జ్ఞాని, నిన్ను నీవే బుద్ధిహీనునిగా నిందించుకుంటూ ఉన్నావు. నేనొక బుద్ధిహీనుడనని నేను గుర్తించుకున్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఈ లోకంలో బుద్ధిమంతుడైన సహాయకుని చేతిలో నా చేతులను పెట్టాను. నీవు అలా చేస్తావా? దేవుడు వచ్చి శిలువ యొద్దకు, తరువాత సమాధి దగ్గరకు తీసుకొని వెళ్ళి సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతాడు. ఆయన ప్రక్కనే నీ స్థానం. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క ప్రేమ పిలుపు. అలాంటి ప్రేమ పిలుపు అందుకొన్న మనము ఆయనతో కూడా మహిమలో ఉందుముగాక. ఆమెన్.